విజయవాడలో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు మంత్రి నారాయణ. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై మున్సిపల్ అధికారులతో చర్చించారు. అనంతరం కొత్త ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి నారాయణ వైద్యులకు సూచించారు. ఏమవుతుందో కంగారు పడుతుంది, పెద్ద అయింది కాబట్టి 78 కాబట్టి ఏమవుతుందో ఇంటికి పంపిద్దాం, భయపడవాలి. విజయవాడలో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో మంత్రి నారాయణ సమీక్షించారు. సో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బాధితులతో కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పారు మంత్రి నారాయణ. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, ఏదైతే రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలి దాదాపుగా 40 మందికి పైగా అస్వస్థతకు గురైన వారు ఎవరైతే ఉన్నారో వారిని న్యూ రాజరాజేశ్వరిపేటలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి మంత్రి నారాయణ పరామర్శించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాస్తవ పరిస్థితిని పరిశీలించి స్థానికంగా ఒక మెడికల్ క్యాంప్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కలిసి మంత్రి ధైర్యం చెప్పారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలు ఏమున్నాయి అనే వాటికి సంబంధించి డిఎంహెచ్ఓ సుహాసిని మున్సిపల్ అధికారులతో చర్చించిన తర్వాత ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఎవరికైతే ఉన్నాయో వారందరినీ కూడా కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమని కూడా చెప్పారు. ఇబ్బంది లేని వాళ్ళని మాత్రమే మెడికల్ క్యాంప్ లో ఉంచాలని కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రోగుల్ని కూడా పరిశీలించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించడం, అలాగే అక్కడ ఏదైతే వాటర్ వల్ల కంటామినేషన్ ఎలా జరిగింది అనే అంశాలన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడైతే ఈ ఇబ్బంది పరిస్థితులు వచ్చాయో వారందరినీ కూడా నీటి శాంపుల్స్ ని పరీక్షించడంతో పాటుగా ఎక్కడ డ్రైన్ వాటర్ ఎక్కడైనా తాగునీటి పైప్ లైన్ లో కలుస్తుందా అనేది కూడా పరిశీలించారు. పరిశీలించి మిగిలిన ప్రాంతాల నుంచి, అంటే ఎక్కడి నుంచి అయితే వాటర్ కంటామినేషన్ అవుతుంది అనేది కూడా త్వరితగతిన గుర్తించాలని విఎంసీ అధికారులకు చెప్పడం కూడా జరిగింది. అలాగే నీటి శాంపుల్స్ ని పరీక్షించిన తర్వాత వాటిలో ఇబ్బంది ఏమీ లేదు అని కూడా చెప్తున్నారు. అయితే వీరికి ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అలాగే ప్రాణ నష్టం ఉంది అని చెప్తూ ఉన్నారో అటువంటి వదంతులు ఏమి నమ్మద్దు. జస్ట్ వాటర్ కంటామినేషన్ కారణంగా ఈ వాంతులు విరోచనాలు అనేవి జరిగినాయి తప్ప ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు లేవు అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు జరిగాయి వాళ్ళందరినీ కూడా మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఒక రోడ్లో రాదు, అన్ని ఏరియాల్లో ఈ రాజరాజపేటలో ఒక అపార్ట్మెంటే కాకుండా రోడ్ల ఏరియా అన్ని రోడ్లు వచ్చింది. ఒక రోడ్డు అయితే గుడ్డు కానీ ఇతర